గల్ఫ్ వార్తో గ్లోబ్ అంతా గజగజ వణికిపోతోంది. చమురు గ్యాస్ కొరతతో ప్రపంచం విలవిల్లాడిపోతోంది. ఆ సెగ అమెరికాని తాకింది. దీంతో ఇప్పటిదాకా యుద్ధం గెలిచామని చెప్పుకుంటున్న ట్రంప్ ఇప్పుడు టోన్ మార్చారా? ప్రపంచం అంతా కలిసి రావాలని వార్నింగ్ లాంటి విజ్ఞప్తి చేస్తున్నారా? ఇక ప్రపంచ దేశాల గోస చూసైనా హార్ముజ్ ని ఇరాన్ ఓపెన్ చేస్తుందా? 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్ వార్ 4వ వారంలోకి ఎంటర్ అయింది. దీనికి ఎండ్ కార్డు పడే సూచనలు ఇప్పుడిప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల సంగతేమో కానీ ప్రపంచం మొత్తం లబోదిబోమంటుంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతుంది. ముడి చమురు, గ్యాస్ కష్టాలు మొదలవడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు అలుముకున్నాయి. చిన్న చిన్న దేశాలు వీధిన పడే పరిస్థితి వచ్చింది. అటు అగ్రరాజ్యం అమెరికాను కూడా గ్యాస్, పెట్రోల్ సెగ తాకింది. అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడంతో ట్రంప్, నెతన్యాహులకు జాయింట్ గా శాపనార్థాలు పెడుతున్నారు జనం. ఇప్పటిదాకా ఇరాన్ ని చావుదెబ్బతీశాం, ఆ దేశపు నేవీని, ఎయిర్ ఫోర్స్ ని తుడిచిపెట్టేశామని గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ లో తాము అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాయని, యుద్ధం గెలిచేశామని ట్రంప్ తెగ ఊదరగొట్టేశారు. అయితే గెలిచామంటున్న ట్రంప్ నిజంగానే గెలిచారా? గెలవలేకపోవడంతో ప్రపంచం మీద పడ్డారా? ఆక్రోశాన్ని, ఉక్రోషాన్ని నాటో దేశాలపైన చూపిస్తున్నారా? ఈ యుద్ధంలో తమతో కలిసి రాని నాటో దేశాలను గుర్తుంచుకుంటానని ట్రంప్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇక అమెరికాని గ్యాస్ సెగ తాకడం, అమెరికన్ల నిరసనల ధాటికి మెత్తబడ్డానని ఒప్పుకోలేక మేకపోతు గాంభీర్యంతో మేనేజ్ చేస్తున్నారా? ఇదే సమయంలో ఇరాన్తో యుద్ధం ముగించడంపై ఆలోచిస్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇరాన్ చమురుపై 30 రోజుల పాటు ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లోకి వస్తుందని, ప్రపంచంలో సంక్షోభం సద్దుమణుగుతోందని అమెరికా భావిస్తోంది. అయితే అమెరికా ఇచ్చిన ఈ 2 స్టేట్మెంట్లను చూస్తే యుద్ధం విషయంలో అమెరికా వెనక్కి తగ్గుతున్నట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇక చమురు, గ్యాస్ కొరతతో విలవిలలాడుతున్న ప్రపంచ దేశాలు అమెరికాపై మండిపడుతుండటంతో ట్రంప్ కూడా ఈ యుద్ధంపై పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి యుద్ధం చేద్దాం రమ్మని ట్రంప్ బొట్టు పెట్టి పిలిచినా నాటో దేశాలు ఉలకలేదు, పలకలేదు. అయితే గ్యాస్, చమురు కొరత తట్టుకోలేక నాటోతో పాటు 22 ఇతర దేశాలు హర్ముజ్ని తెరవమని ఇరాన్కి విజ్ఞప్తి చేశాయి. లేఖలు, ఫోన్ల ద్వారా బతిమలాడుతున్నాయి. అయితే ప్రపంచ దేశాల గోస చూసైనా హర్ముజ్ని ఇరాన్ తెరుస్తుందా, ప్రపంచాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తుందా అనేది చూడాలి.